రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీకోసం మంచి డీల్‌లో ఒక మంచి స్వరాజ్ 843 ఎక్స్ఎం బండి, అది కూడా రీజనబుల్ ధరలో అమ్మకానికి తేవడం జరిగింది. ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్, క్లారిటీ ఫోటోస్, వీడియోలు ఉన్నాయన్న. దయచేసి ఎక్కడ స్కిప్ చేయనట్ల చివరి వరకు అయితే చూడండి. చాలామంది వీడియో చూడకుండానే కాల్స్ అయితే చేస్తున్నారు. నార్మల్ కాల్స్ అయితే లిఫ్ట్ చేయడం జరగదన్న. సో దయచేసి వీడియో మొత్తం చూడండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి. మీ దగ్గర కూడా ఏమన్నా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కానీ వాటి సామాన్లు కానీ అమ్మకానుకుంటే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు పంపండి. ఏ కంపెనీకి చెందిన ట్రాక్టర్ ఉన్నా, ఏ మోడల్ ట్రాక్టర్ ఉన్నా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి యొక్క ఫోటోలు అందిసి ఈ నంబర్కి వాట్సాప్లో పంపించండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది స్వరాజ్లో 843 ఎక్స్ఎం వేరియంట్ బండి అన్న. స్వరాజ్లో 843 ఎక్స్ఎం బండి అని చెప్పుకోవచ్చు. బండి మటుకు మంచి నీట్ అండ్ గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ముఖ్యంగా తక్కువ నడిచిన బండి, మార్కెట్లో మంచి రీసేల్ ఉన్న బండి ఈ 843 ఎక్స్ఎం అనేది. బండి మోడల్ వచ్చేసరికి 2016 మోడల్ బండి, 2016 మోడల్ బండి. టైర్స్ కూడా ఆల్మోస్ట్ గుడ్ కండిషన్లోనే అందుబాటులో అయితే ఉన్నాయి. ఇంక ఈ బండి ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరూ ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకు 2 నుంచి 3 బండ్లు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి మేము తెస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంక ఈ ట్రాక్టర్కు ధర ఉన్నారు 2,40,000 చెప్తుండు. మాట్లాడుకుంటే ధర తగ్గింపు ఉంటుంది. ప్రైస్ ఉన్న 2,40,000 చెప్తుండు. నెగోషియబుల్ అవుతుంది. ఫిక్స్డ్ ప్రైస్ ఏమీ కాదు. ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి తెనాలి నుంచి బండి అమ్మకానికి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి తెనాలి ఏరియాలో బండి అందుబాటులో అవుతుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇంకా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు మన ఛానల్లో ట్రాక్టర్లు వస్తుంటాయి. ట్రాక్టర్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచి మెకానిక్ని బండి దగ్గర తీసుకెళ్ళి మొత్తం చెక్ చేసుకొని అన్ని ఒకటినే బండి తీసుకోండి. ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్ కానీ చేయకండి. మెకానికల్ వెరిఫికేషన్ తర్వాతనే బండి తీసుకోండి. ఇంక ఈ ట్రాక్టర్ ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. నేరు ఓనర్తో మాట్లాడుకొని బండి తీసేసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది. ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది, అది గమనించగలరు. సో ఇదే నేను వాటి వీడియో. ఇంకో వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మంచి బండితోనే మంచి డీల్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.